స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 85లో ఆధునిక కవి తగుళ్ల గోపాల్ రచించిన దండకడియం అనే కవిత్వ సంపుటిని పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిని గురించిన పరిచయం క్లుప్తంగా. ఈయన జనవరి 8, 1992న పాత మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని కలకొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఎల్లమ్మ, తగుళ్ల కృష్ణయ్య. రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గర ఉండి చదువుకున్నాడు. 7వ తరగతి వరకు కలకొండ స్కూల్, ఆ తరువాత ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ నాగార్జున సాగర్లో 10వ తరగతి వరకు, కల్వకుర్తిలోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. హైదరాబాద్ నేరేడ్మెట్లోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ ప్రభుత్వ కళాశాలలో డిఎడ్ పూర్తి చేసుకుని వెస్ట్ మారేడ్పల్లిలోని విద్యాకిరణ్ టెక్నో స్కూల్లో 2 సంవత్సరాలు తెలుగు బోధించాడు. 31 డిసెంబర్ 2012న ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేరాక వెల్దండ మండలం అజిలాపురం గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి నుండి ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. 2016లో తీరొక్క పువ్వు అనే నాణీల సంపుటి వెలువరించాడు. అదేవిధంగా 2019లో దండకడియం వెలువరించాడు. ఈయన రచించిన దండకడియం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2021 లభించింది. ఇక ఈయన కవిత్వంలోకి వద్దాం. 1970ల తర్వాత దేశంలో పెను మార్పులు సంభవించాయి. వాటి ప్రతిఫలనాలు సామాజిక సాహిత్య రంగాలపై ప్రభావం చూపాయి. వేల ఏండ్లుగా విస్మృతికి గురైన, అంచులకు నెట్టివేయబడిన వర్గాల నుండి కవిత్వం పుట్టుకొచ్చింది. దళితులు, బహుజనులు, మహిళలు, మైనారిటీలు తమ ఆర్తిని, తమ అస్తిత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు. మహారాష్ట్రలో వచ్చిన దళిత ప్యాంథర్స్ ఉద్యమం కావచ్చు, అంతకుముందు తమిళనాడులో వచ్చిన పెరియార్ ఉద్యమ ప్రభావం ఇక్కడి సాహిత్యంపై తమ ముద్ర వేశాయి. యుగ యుగాలుగా ఆర్థికంగా, సామాజికంగా అణిచివేతకు గురైన వర్గాలు గొంతు విప్పాయి, ఉవ్వెత్తున గళం విప్పారు. తమ ఆర్తిని, తాము అనుభవించే క్షోభను అక్షరబద్ధం చేశారు. అప్పటిదనుక తమను గురించి బయటి వాళ్ళు రాస్తుంటే ఇప్పుడు తమను గురించి తామే రాసుకుంటున్నారు. అంటరాని వారుగా సమాజం నుండి వెలివేయబడిన వారు, అనేక వృత్తి కుల బహుజనులు, ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన అక్షరాస్యులు సాహిత్యంలో తమ ముద్ర వేస్తున్నారు. తమ ప్రాంతము, స్థానికత, అందులో ద్యోతకమవుతున్న తమ పలుకుబడులు, తమ ఉత్పత్తి పరికరాలు, తమవారు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, శోభ, ఓదార్పు మొదలైనవన్నీ కవితా వస్తువులయ్యాయి. కవిత్వ నిర్మాణంలోనూ పెను మార్పులు వచ్చాయి. కవిత్వ ఆవరణకు అనుగుణంగా రూపంలోనూ మార్పులు సంభవించాయి. తగుళ్ల గోపాల్ కవిత్వాన్ని ఈ కవితావరణం నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. ముందు నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలకు ఆలవాలమైన తెలంగాణ మట్టి నుండి పుట్టుకొచ్చిన కవి గోపాల్ తన ప్రాంతీయతతో పాటు స్థానికతను కూడా మేళవించి తన చుట్టూ ఉన్న లోకాన్ని, తన పరిచయంలోకి వచ్చిన మనుషులను, వారి మమతలు, కష్టాలు, కన్నీళ్లను కవితామయం చేశాడు గోపాల్. అతని కవిత్వంలోని పాత్రలన్నీ తమ తమ రూపాలతో, తమ నిసర్గ సౌందర్యపూరిత పలుకుబడులతో మన ముందు నిలుస్తాయి. అవి మన పక్కన చేరి మనతో ముచ్చటిస్తున్నట్టుగా ఉంటాయి. ఉదాహరణకు తన కవితా సంపుటి దండకడియం గురించి తగుళ్ల గోపాల్ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఈ దండకడియంలో మట్టి గంప మోసిన మా అమ్మ ఉంది, చిప్పగొడ్డలితో మమ్మల్ని సాదిన నాయనుండు, చెట్టెక్కి గుట్టెక్కి గొర్రెగాసిన మా తాత ఉండు, నేను ఇష్టంగా తాగే గంజి ఉంది, పండుగకు రమ్మని పిలిచే మా కలకొండ ఉంది, లోకానికి ఎరుక చెప్పే ఎరుకలి లింగక్క ఉంది, వాకిండ్లు ఊడ్చే లచ్చవ ఉంది, డప్పు కొట్టే ఈదయ్య తాత ఉన్నాడు,
ఒకే ఆకాశాన్ని కప్పుకున్న ఎల్లవ్వ ఉంది. రైతుల చెమట వాసనుంది. వాళ్ళ పాదాల కంటిన నెత్తురుంది. నా దారిని వెలిగించిన తంగేడు పువ్వులున్నాయి. నా బాల్యపు గాయాలున్నాయి, జ్ఞాపకాలున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లి, తల్లిని కోల్పోయిన బిడ్డల దుఃఖపు వలపోత ఉంది. కేరళ వరదను చూసు, ఆసిఫా మరణాన్ని చూసు, ఆత్మీయుల మరణాన్ని విను. దుఃఖం ఆగనప్పుడు పదాలుగా మారిన కన్నీళ్లున్నాయి. బతుకును ప్రేమించటం నేర్పిన ఈ కవిత్వాన్ని గదువ పట్టుకొని నన్ను ఓదార్చిన ఈ దండ కడియాన్ని మీ చేతుల్లో పెడుతున్నా అంటాడు తగుళ్ళ గోపాల్. ఈయన కొన్ని పదబంధాలు అద్భుతంగా కనిపిస్తాయి. అవి తమ పలుకుబళ్లతో ముందుకొస్తాయి. కొన్నింటిని చూడండి. ఆయన ఉపయోగించిన పలుకుబడులు: దుఃఖపు గంప, అంగీ జేబు, తొక్కు, గుల్లలు, కందిలి దీపం మొదలైనవి. అలాగే ఆయన ఉపయోగించిన కొన్ని పదబంధాలు చూడండి: ఆకలి వాసన, రంగులద్దిన వాక్యాలు, వాసన పోని వాక్యం మొదలైనవి. ఒకచోట ఓ కవితా వాక్యం వినిపించాడు చూడండి. అది ఏమో రేపు ఈ నూకల్ని ఎక్కడ చల్లుతుందో కాలం, కలుసుకోవలసిన వాళ్లను ఇక వాయిదాలకు తాళమేసి కలుసుకోవాలి. ఇక తగుళ్ళ గోపాల్ కవిత్వ మట్టి పరిమళాన్ని ఆస్వాదించుదామా? కవితా ఖండిక ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆమెను చూడకపోతే ఆ రోజంతా సూర్యుడు ఉదయించనట్లు. ఆమె కోసం, కేవలం ఆమె కోసమైనా ఇప్పుడు గుండెకు కన్నీటి తడిని అద్దాలి. ఆమె దగ్గర వదిలేసిన మనసును మళ్ళీ పిలుచుకొచ్చి వాక్యాల్లో కూర్చోబెట్టాలి. అర్ధరాత్రి నిద్రలేపిన అప్పటి వాక్యాలకు మట్టిని పూసి మంచి కవితొకటి అల్లాలి. పుస్తకాలు అమ్మే చోటనో కొనే చోటనో నా కవితను ఎవరైనా కొనకపోతారా? అమ్ముతా, ఎంతో కొంతకు అమ్ముతా. వచ్చిన చిల్లరంతా ఆమె దోసెట్లో పోసి పెదాల నుండి ఎగిరిపోతున్న చిరునవ్వును మళ్ళీ అతికిస్తా. చిక్కులు తీయని ఆమె నెత్తికి కొబ్బరి నూనెగా మారిపోతా. తీగల్లా కాళ్లకు అల్లుకున్న ఆమె దీనచూపులను చూసి ఆగుతా. తీరిక చేసుకొని కాసేపు మాట్లాడుతా. ఆమె ఎందరున్నా ఎవ్వరూ పట్టించుకోని అనాథ. రేపో మాపో రాలిపోయే పండుటాకు. మా మధ్య ఏ బంధుత్వమూ లేకపోయినా ఆమె నన్ను నాయనా అంటది. నేను ఆమెను అమ్మా అంట. ఒకే ఆకాశాన్ని కప్పుకున్నాం, ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం. ఇది చాలదా మేం బంధువులం కావటానికి? ఈ కవితా నిర్మాణం చూడండి. ఇక్కడ ఆమె అని మొదలు పెడతాడు. ఆమె ఎవరో మనకు తెలియదు అక్కడ. కానీ కవిత్వం చివరికొచ్చే వరకు ఆమె ఎవరు అనేది చెప్తాడు. ఇద్దరు బంధువులు ఎట్లా ఒకే ఆకాశాన్ని కప్పుకున్నారు, ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళు. అది వాళ్ళ మధ్యనున్నటువంటి మానవ బంధం. ఇప్పుడు మరో కవిత చూడండి. కవితా ఖండిక అమ్మదీపం. గింజలేసి నీళ్లు పెట్టినందుకు పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్న కోడి చనువుగా చేతిని ముద్దాడిపోతుంది. పచ్చగడ్డేసి తల దువ్వినందుకు దూడను పోగొట్టుకున్న ఆవు కళ్ళల్లోంచి దయను కురిపిస్తుంది. గంజివోసి వెంట తిప్పుకున్నందుకు ఎక్కడో పట్టుకొచ్చిన ఒంటికన్ను కుక్కపిల్ల తోక ఊపుతూ రోజు సలాం చేస్తుంది. వత్తి చేసి నూనె పోసి బతుకును వెలిగించినందుకు కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టిపోయిండు. ఇందులోని కవితా నిర్మాణం చూడండి. మొదటి 3 పాదాల్లో ఒక భావనని ప్రవేశపెట్టాడు. చివరి పాదంలో
దానికి విరుద్ధమైనటువంటి భావాన్ని చూపించి తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాడు. ఇది సామాజిక రీతి. మరో కవితా ఖండిక ఎర్రమన్ను తట్ట. ఎర్రమన్నుకు పోయిన అక్క నింపుకున్న ఎర్రమన్ను తట్టలో నిమ్మలంగా కూసుని నవ్వే తంగేడు పువ్వు పల్లె. వరుసలు కలుపుకుంటూ గుండెల్ని అల్లుకుపోయే ప్రతి మనిషి నడుస్తున్న మట్టికుండే. ఇక్కడి వాగు, వంక, చెట్టు, చేమ మాతో పాటు పేగు తెంచుకు పుట్టిన అన్నలు, అక్కలే. ఎవరు ఏది ఒళ్ళో వేసినా కొంగుదాపుకు పెట్టుకొని చెమట కాలువై సాగిపోతున్న లచ్చవ్వ. గాసానికి వాకిండ్లు ఊడ్చి పెండతో పచ్చగా అలుకుబెట్టినట్లే దుమ్ముపోయిన పేరుకుపోయిన అద్దం మనసులపై నీళ్లను జిలకరించి తుడుస్తుంది. ముందరి కాళ్లను ఒడ్డుకు ఆనిచ్చి నీళ్లను మురుకులు చేయకుండా దూపగొన్న మేక పొట్ట నింపుకొని పోతూ ఎదురొచ్చిన వారినందరినీ మందలిచ్చుకుంటూ నడుస్తుంది. అప్పుడే నాగలిడిసిన రెండెడ్లు రేపటి కాలాన మన్నుకు అన్నమెవరు పెడతారని వేప చెట్టు నీడలో తోకతో ముసిరిన ఈగలను అల్లిస్తూ దుఃఖాన్ని వలపోస్తుంటాయి. వాడకట్టు తల్లులంతా గుండె బరువును దించుకోవడానికి గుండ్రంగా పొంగుడు బతుకమ్మలాడుతుంటే వాళ్ల కాళ్ల మధ్య సందమామ పసిపోరడై తిరుగుతుంటాడు. ఎదురెదురుగా నిలబడి దమ్ము తీసుకోకుండా దుంకుడు బతుకమ్మలాడుతుంటే వెన్నెలమ్మ వాళ్ల పాదాలకు మట్టిగంధం రాసిపోతుంది. మరో కవితా ఖండిక కూలితల్లి. రేకలు వారకముందే లేచి వాకిలమ్మకు తానం చేయించి తెల్లని సుక్కబొట్లు పెట్టి మురిసిపోదువు. 3 రోజుకొక్కసారి తలంటు పోసుకున్న తేటని నీళ్ల లెక్క నీ మనసుంటది. దండెం మీద ఆరేసిన బట్టలన్నీ నీ చేతులను ముద్దాడాలని చూస్తుంటాయి. నీకు ఏ పూజలు ఎరుకలేదు గాని కట్టుకున్నోడిని కళ్ళల్లబెట్టి చూసుకుంటావు. కనుకున్న బిడ్డల కోసం పొద్దును మోసే చుట్టబట్టవైతవు. పుట్టింటి నుండి తెచ్చుకున్న కొడవల్లిక్కిలో అమ్మా నాయనను చూసుకొని కంటనీరు తీసుకునే ఆరివారం నీది. అన్నదమ్ములు పెట్టిన చీరను కట్టుకొని అందరికీ చెప్పి తెలుసుకునే పాలకంకుల మనసు నీది. కొంగు నడుముకు చుట్టుకొని కలుపుచేలో నువ్వు పదం చెబితే ఎగిరే కొంగలన్నీ గట్ల మీద నిలబడి నీ పాట వింటవి. నీ తోటి అమ్మలంతా గొంతు కలుపుతూ బతుకును పాటలోకి వంపుకుంటారు. కుమ్మరి పురుగులెక్క బురద పొలంలో తిరుగుతుంటే నుదుటి మీది కుంకుమను కొన్ని చెమట చుక్కలు ముక్కు మీదకు తీసుకుపోతూ కలుపు చేల్లో శ్రమకావ్యం రాస్తుంటవి. నెత్తిన కట్టెల మోపు పెట్టుకొని పెద్ద పెద్ద అంగలేసి నడుస్తూ నీవు మోస్తున్న దుఃఖం కన్నా ఆ మోపు ఏమంత బరువేం లేదంటావు. పాలు తాగే కొడుకు గుర్తుకొస్తే పిల్లబాటల గుండా నడక పెంచినప్పుడు అడ్డమొచ్చిన మట్టి పెళ్ళలన్నీ నీ పాదాలకు దండం పెడతవి. ఈ మంటిలో పుట్టినందుకే కాదు, కూలితల్లి గడుపులో పుట్టినందుకు మట్టి వాసనలతో నేను. మరో కవితా ఖండిక బువ్వ చేతి కొంగు. కాంటాలు చిమ్మెటలు వేలాడే పసుపుతాడు, ముక్కుపుల్లలేని నిండు ముఖం. బువ్వ చేతి కొంగు వేసుకునే అమ్మ ఒక నిరలంకార పద్యం. కొంగు నడుముకు చుట్టుకొని గుంత తవ్వినా మన్ను తీసినా ఎవరైనా మా అమ్మ తరువాతనే. ఎల్లమ్మ పేరు ఏ గడియలో పెట్టిండో మా తాత పుట్టినప్పటి నుంచి మావురాల ఎల్లమ్మ లెక్క గండదీపం మోస్తూనే ఉంది. తాత నాయనమ్మలున్నప్పుడు కుండెడు కుండెడు జొన్నలు సద్దలు దంచి ఏ పొద్దుకా పొద్దు అంబలి కాసిన కుందెన పాట. దారి తెలవకున్న ఎన్నో దూరాలు దాటి నూనె కారిపోతున్న చట్నీ డబ్బాతో మా హాస్టల్ ముందు నిలబడ్డ దేవగన్నేరు. చెవికమ్మలు కుదువబెట్టి
నా నాల్క మీద 4 అక్షరాల్ని గీసిన మా అమ్మ ఒక సుక్కల ముగ్గు. మట్టిపూత పూసిన గోడల మీద నిండుగా నవ్వే సున్నపు ధార. కాల్చిన ఉలిగడ్డ ఎలిగడ్డ వేసి దంచిన కమ్మటి పుంటికూర రుచి. తమలపాకుల కట్ట, సున్నం డబ్బా, జర్దా పొట్లంలను ఇష్టంగా దాచుకునే చెక్కుడు సంచి. అడుగక ముందే పండుగకు మాకు కొత్త బట్టలు కుట్టించి పాత చీరతో దసరకు వెళ్ళే పచ్చనాకుల జమ్మి మా అమ్మ. కానొచ్చిన రాయికి మొక్కి ఎన్నో ఊర్లు తిరిగి నాయనను బతికెచ్చుకోవాలని చూసిన మా అమ్మ ఏడంత్రాల ఎల్లమ్మ బోనం. పొద్దుటి నుంచి పొద్దుందాకా మెదమోసి ఒడ్లు దులిపి కుండెడు వడ్లను నెత్తినబెట్టుకొని పచ్చి నొప్పులతో ఇంటికి చేరే మా అమ్మే ఒక జానపద పాట. మరో కవితా ఖండిక లేని చోటు. ఇది తన నాయనమ్మపై రాసిన ఆర్ద్రమైన స్మృతి గీతం. నాయనమ్మ, అప్పుడు నువ్వు చచ్చిపోయిందే మంచిదైందే. 4 పోగులుగా చేసి నెలకొక్కరి చొప్పున నిన్ను నీ కొడుకులు పంచుకోకముందే నీ తొవ్వను నువ్వు చూసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోవటమే మంచిదైంది. మురికి గుడ్డల్లో పడి నవిసినప్పుడు ఎవరూ ఎత్తిపోయలేక కంపుగొట్టే మాటలు అనకముందే పండుకున్నదానివి పండుకున్నట్టే తెల్లారకముందే వెళ్ళిపోవటమే మంచిదైంది. సిరియళ్ల సోకులో పడి పొయ్యి మీద పొంగుతున్న పాలలాగే నిన్ను కూడా నేలపాలు చేయకముందే సూర్యచంద్రులకు పాలియటానికి సర్ర సర్ర నడిచిపోవటమే మంచిదైంది. పైసల చెట్టు నీడన బతికే కొడుకుల చేతుల్లో చెల్లని నోటువై గుడిముందల పగిలిన మెట్టుగా మారకముందే వాకిండ్లు ఊడవటానికి వెళ్ళినట్లు దుమ్ము పట్టిన నల్లమబ్బుల్ని నీ కొంగుతో తుడవటానికి కోడికూయక ముందే వెళ్ళిపోవటమే మంచిదైంది. ఆసుపత్రులన్నీ నీ నెత్తురును తాగకముందే, అక్కడి గాలి సోకకముందే సుక్కల్ని కలిపి ముగ్గేయటానికి కానరాని రాజ్యానికి వెళ్ళటమే మంచిదైంది. మనువడిని సంకనెత్తుకొని ఊరంతా తిరుగుదామనుకున్న నీ ఆశను చంపుకోవటమే మంచిదైందిలే. చెవుల్లో ఎయిర్ ఫోన్లు మలిచిన ఇప్పటి పిల్లలకు నీ దగ్గర ఆడుకునేంత తీరికెక్కడుంది? బొడ్లో సంచిని చేసుకొని కడుపున దాచుకునే నా ప్రేమ ఎవరికి కావాలని అలిగిపోవటమే మంచిదైంది నాయనమ్మ. నాకు నౌకరీ వచ్చిందాక బతుకుంటే రైకగుడ్డనో చీరబట్టనో పెట్టేవాడినని పానమంతా కొట్టుకుంటుంది గాని మమతలు కరువైన ఈ కాలంలో అట్లా ఎగబడి కూలిపోయినట్లే పోవటం నయమైంది. ఆ రోజుల్లో ఇంటికి ఎవరొచ్చినా తెలంగాణ పల్లెల్లో ఈతచాప పరిచి కూర్చోబెట్టేవాళ్ళు. దానిమీద ఎన్ని శుభకార్యాలు జరిగిపోతూ ఉండేవో. కవితా శీర్షిక ఈతచాప. ఏ యూనివర్సిటీలోనూ చదవలేదు, కళా విద్య అంటే అస్సలే ఎరుగదు. అయినా అమ్మ ఈతచాపను ఎంత నైపుణ్యంగా అల్లుతుందో గిజిగాడు గూడును అల్లినట్టు. చెట్టు చెట్టుకు దండం పెట్టి మంచి మంచి ఆకుల్ని మోసుకొచ్చి సూర్యునికోసారి చూపించి నానబెట్టేది. ఈతచాప అల్లడం చదువు కంటే గొప్ప విద్యే. ఎన్నో మాటల్ని, మరెన్నో మమతల్ని, ఎన్నో నవ్వుల్ని, మరెన్నో కన్నీళ్లను ఆరాకుల ఈతచాపలో కలిపి కుట్టేది. ఎక్కడైనా ఈత చెట్టు కనబడితే మా ఊర్లోని పేద తల్లులంతా ప్రతి ఆకుపై కనిపిస్తారు. నిరుపేదల చెమట చుక్కలతో రాయబడిన కావ్యం గదా ఈతచాప. మాకు సాయంత్రం అంటే ఆకాశంలోకి సందమామ రావటం కాదు, వాకిట్లోకి ఈతచాప రావటమే. ముండ్లని గుండెల్లో దాచుకొని ఏ బాధ లేనట్టుగా నవ్వుతూ కనిపించేది
పల్లెటూరి ఆడపడుచులా. నేలమ్మ, ఈత సాపలేదని బొక్కిలి బొక్కిలై దుఃఖిస్తున్నావా? మళ్ళీ ఈత సాప బతికినట్టు, ఈత సాపతో కాలగర్భంలో కలిసిపోయిన అప్పటి ప్రేమలన్నీ బతికినట్టు తెల్లారుగట్ల కలొచ్చింది. కల నిజమైతే ఎంత బాగుండు. తండ్రి కష్టజీవి. ఆయనకు జీవితాంతం చేదోడుగా నిలిచింది మాత్రం చేతిలోని గొడ్డలే. గొడ్డలికి నాన్నకు అవినాభావ సంబంధం. నాన్న రూపం గొడ్డలిలోనే కనిపిస్తుంది కవికి. వినండి ఆ కవిత, నాన్న గొడ్డలి. ఇది నాన్నపై రాసిన స్మృతి గీతం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న చేతుల్ని రోజూ ఆప్యాయంగా ముద్దాడింది ఈ గొడ్డలే. నాన్న పిడికిట్లో కూర్చొని నాన్న గుండె బాసలను విన్నదే ఈ గొడ్డలే. మాలాగే నాన్న భుజాలపై కూర్చొని ఎన్నో అడవుల్ని కొండల్ని తిరిగి ఏ రోజుకు ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలిగేటట్లు చేసింది. ఈ ఇనుప గొడ్డలి మా నాయనకు జిగిరి దోస్తు. నాన్న అరచేతి రేఖల్ని ముద్దాడి మా నుదుటి దాతల్ని మార్చింది. దీనికి జబ్బు చేస్తే సాండ్రాయి మీద మెత్తగా నూరి వైద్యం చేసేటోడు. మా ఇంట్లోని పేదరికాన్నంతా కొంచెం కొంచెంగా నరుక్కుంటూ వచ్చింది ఈ గొడ్డలే. బాల్యంలో 4 అక్షరాలు తిన్నానంటే మా నాయనకిది నాయనలాగా తోడు నడవటం వల్లనే. ఈ గొడ్డలితోనే చిటారు తుమ్మకొమ్మల్ని నరికి మేకలకు మండ తెచ్చేటోడు. పెళ్లి పందిర్లకు చక్కని గుంజల్ని తెచ్చేటోడు. నాన్న చనిపోతే ఈ గొడ్డలితోనే పాడెకట్టెలు కొట్టుకొచ్చారట. నాన్న మరణం చూడలేక ఆ రోజే సగం విరిగిపోయింది. మొనదేలిన ఇనుప గొడ్డలి పెళుసులు పెళుసులుగా రాలి నాన్నకు నివాళునర్పించింది. ఆ దినం నుంచి ఒంటరిగా ఏడుస్తూ ప్రాణంగా చూసుకున్న దోస్తు లేడని ముద్దుబారి కూర్చుంది ఓ మూలకు. అందరూ నాన్న ఫోటోకు దండం పెడుతుంటే నేను మాత్రం గొడ్డలి పక్కన కూర్చున్న నాన్న రూపం గొడ్డలిలో కనిపించేసరికి చివరి వాక్యం అసంపూర్ణంగా వదిలినా అర్థం భావం వెంటనే ద్యోతకమవుతాయి. మరో కవిత వినండి. కవితా ఖండిక అడ్డుగోడలు. కవి కులమతాల అడ్డుగోడలను మానవతావాదంతో పిగిలించాలంటాడు ఈ కవితలో. నేలలోకి పాతుకుపోయిన ఈ గోడల్ని నిర్మించింది ఎవరైనా సరే కూల్చాల్సింది మనమే. దేశమంతటా పుట్టగొడుగుల్లా సందు సందుకు మొలిచి మనిషిని నిలబడకుండా చేస్తున్నాయి. నిజం చెప్పు, 3 రంగులు కలిసి జాతీయ పతాకమైందే తప్ప మన ముగ్గురం ఎప్పుడైనా కలిసి నడిచామా? లోలోన పోట్లాడుకున్నామే తప్ప మనసు విప్పి మాట్లాడుకున్న రోజులున్నాయా? ఈ గోడలపై నిలబడి భయం భయంగా చస్తూ బతకటమేందే? భూమిపై నిలబడి పావురాలను ఎగరేద్దాం. మనల్ని మనం ముట్టుకోకుండా చేస్తున్న దేహం నిండా పేరుకుపోయిన ఈ దుమ్మెందుకు? మన మధ్య ఈ అడ్డుగోడలెందుకు? మనల్ని కలపలేని ఈ దూరాల్నే ఇకనైనా చెరిపేయాల్సిందే. అందమైన ఇల్లును కొత్తగా కట్టుకోవాలనుకున్నప్పుడు పాడుబడ్డ ఈ గోడల్ని నేలమట్టం చేయాల్సిందే. మనుషుల్ని నరికే ఈ గోడను కూల్చటానికి ఏ పలుగుపారా అవసరం లేదు. మానవత్వపు మొక్క నాటితే పగుళ్ళు వచ్చి అదే కూలిపోతుంది. కార్యక్రమం ముగించే ముందు మరో అద్భుతమైన కవిత వినండి. కవితా శీర్షిక నెత్తుటి పాదాలకు. రైతాంగ పోరాటాలు ముంచుకొస్తాయన్న స్పృహతో రాసిన కవిత ఇది. వినండి.
మెట్ట భూముల్ని మెత్తగా జల్లెడబట్టిన నాగండ్లకు బతుకు పంటను ఎలా ఇంటికి తెచ్చుకోవాలో తెలుసు. తెగిన లబ్బరు చెప్పులకు చిన్న బట్టగుడ్డను పిన్నీసును కలిపి కుడుతూ ధిక్కారపత్యమై సాగిపోవటము తెలుసు. అన్నీ తెలిసిన వీళ్లకు వినని ఎడ్లకు మొక్కుతాడేసి రోడ్ల మీద ఎలా అరక కట్టాలో బాగా తెలుసు. పొట్టపగిలిన వడ్లగింజల్లా పాదాలు చితికిపోతున్న తారు రోడ్డు మట్టి పాదాలను పిండి రక్తాన్ని తాగుతున్న కుర్చీల మెడలు వంచి ఎత్తుకుపోయిన మెతుకుల్ని ఎలా పట్టుకొచ్చుకోవాలో తెలుసు. రైతుల రక్తాన్ని కండ్ల చూస్తున్న రేగు కంపనైనా ఏ సర్కారు ముండ్లనైనా ఒడుపుగా ఎలా కాలబెట్టాలో తెలుసు. ఒంటి నిండా ముండున్న కట్టెలను చెలుగుడు కట్టెతో చెలిగి బతుకుమోపును ఎలా ఎత్తుకోవాలో ఆ నెత్తుటి పాదాల పాటలకు ఎవరూ చెప్పనవసరం లేదు. ఇంకెప్పుడైనా రైతు ఊపిరి చెట్ల కొమ్మలకు వేలాడితే తోలు చెప్పుల సప్పుడే దేశమంతా జాతీయ గీతమై మార్మోగుతుంది. ఇట్లా చక్కని చిక్కని కవిత్వం అల్లుతున్న తగుళ్ళ గోపాల్ ఇక ముందు కూడా సామాజిక స్పృహతో మరింత పదునైన కవిత్వం మనకు అందిస్తాడని ఆశిద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 86లో తెలంగాణ తొలితరం కథకులు పొట్లపల్లి రామారావు కథల పరిచయం ఉంటుంది. అంతవరకు సెలవు. స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. మీ జీవన్.